అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైటీఎస్ రాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈవో సూర్యప్రకాష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరాలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు పిల్లల ప్రవర్తన, వారి విద్యాభ్యాసంపై వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం చెప్పిన మేరకు వేళ పేటీఎం అంటూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఇక్కడ సమనాస బరిచింతలపూడి సమనాస అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగా జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం కూడా. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోనే పిల్లల భవిష్యత్తు ఉంటది. అందుకని చాలా మంచి కార్యక్రమం తలపెట్టింది ప్రభుత్వం. అలాగే ఈ స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో ఇవాళ నీట్ కి సెలెక్ట్ అయ్యాడు ఒక అబ్బాయి. మామూలు జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన అబ్బాయి నీట్ కి సెలెక్ట్ అయ్యాడంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఎంత డెవలప్ అయితే పిల్లలు ఎడ్యుకేషన్ మీద అంత దృష్టి పెడుతున్నారు. అందుకని మంచి గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో పిల్లలు అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇక్కడ సైన్స్ సంబంధించినవి కూడా నేషనల్ స్థాయిలో కూడా వెళ్తున్నాయి కూడా. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ వనిచంద్రపూడి సమనస గ్రామంలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4 అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు మా ఎంఈఓ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచుమించు మినిట్ టు మినిట్ కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాల సాధించిన విజయాలని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇవన్నీ పేరెంట్స్ చూసి ఒక ఆశ్చర్యం, ఒక సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులకి, టీచర్స్ కి మధ్య ఉన్న సంబంధం ప్లస్ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనే దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు 1 అవర్ చేయడం జరిగింది. తదనంతరం ఈ ఆటల పోటీలు పేరెంట్స్ కి నిర్వహించి వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెగా పీటీఎం అంటే పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ మమ్మల్ని ఆహ్వానం మేరకు, మేము ఎంఏ గారి ఆహ్వానం మేరకు వనిచింతలపూడి సమనస హై స్కూల్ నందు మేము రావడం జరిగింది. ఈ హై స్కూల్లో జరిగినటువంటి ఈ మెగా పీటీఎంకి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యతో పాటు ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం వల్ల వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇది విద్యాభివృద్ధులు ఎలా ఉన్నాయనేది నేరుగా తెలుసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళతో పాటు మాకు కూడా ఈ అవకాశం కలిగింది. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వనిచింతలపూడి హై స్కూల్ నుండి జాతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ కి సెలెక్ట్ అవడం కూడా ఉపాధ్యాయుల యొక్క కృషి. అదేవిధంగా 10th క్లాసు రిజల్ట్ లో కూడా అందరికి కూడా 575 మార్కులు దాటినట్టు విద్యార్థులు అత్యధిక శాతం ఉండటం కూడా చాలా సంతోషించే విషయం. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి మరి ప్రభుత్వంగా నిర్దేశించిన విధంగా ఈ పిల్లలకి తరువాత ఈ టీచర్స్ కి తరువాత తల్లిదండ్రులకి మధ్య ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం, తరువాత ప్రభుత్వ పరంగా లీప్ అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ లీప్ లో మెయిన్ ఏంటంటే డైరెక్ట్ పేరెంట్స్ కే తమ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, స్కూల్కి అటెండ్ అయ్యారా లేదా, లేకపోతే వాళ్ళ మార్కుల స్థాయి ఏ విధంగా ఉంది, వాళ్ళ అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఆ లీపులు కూడా ఏర్పాటు చేశారు. ఆ లీప్ లో స్వయంగా చూసుకుని ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ను చూసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మరి వాళ్ళకి బుక్స్ ఇవ్వటం కానీ లేదా ఏ కార్యక్రమాలు అయితే అమలు పరుస్తూ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ కావాలని కోరుకుంటున్నారో అది ప్రతిదీ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయాల్ని మెయిన్ మీరు తల్లిదండ్రులకు అవగాహన పరచాలనేది ఒక ఉద్దేశము. తరువాత మెయిన్ ఏంటంటే ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక అవగాహన లోపంతో కొద్ది కాలం తర్వాత క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడుతుంది. ఆ విధముగా లేకుండా మీరు తల్లిదండ్రులతోటి ర్యాపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అదే విధంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ తోటి ఉపాధ్యాయులతో ర్యాపోర్ట్ ఎలా ఉండాలి అనే ముఖ్య విషయాల్ని ప్రతి ఒక్కరికి అందింపజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయింది.